వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సహచరిణి 2026లో మహిళల భద్రతపై అవగాహన, డీసీపీ రాహుల్ రెడ్డి. చంపాపేట్ హైరా కళాశాలలో ఘనంగా బోనాల వేడుకలు. బంగారం దోపిడీ 24 గంటల్లోనే భార్యాభర్తలను అరెస్టు చేసిన సదాశివపేట పోలీసులు. మేడ్చల్ మల్కాజ్గిరిలో మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం. గుజరాత్లో వింత ఘటన, బావిలో సముద్ర అలల్లా కదులుతున్న నీరు. బోగారంలో బ్యాటరీ దొంగలను వెంటాడి పట్టుకున్న గ్రామస్తులు. మల్కాజ్గిరిలోని శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సహచరిణి 2026 కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ కె రాహుల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా పనిచేస్తూ ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణ, రోడ్డు భద్రత, అత్యవసర సమయంలో పోలీసు సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ పి సుబ్బయ్య, మల్కాజ్గిరి ఎస్హెచ్ఓ ఎస్ విజయ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి నరసింహ, పోలీసు అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకోవాలి. మేము ఆ రూల్ మేము ఎన్ఫోర్స్ చేస్తలేము, బట్ రూల్ ప్రకారం పెట్టుకోవాలి. మీ సేఫ్టీ కోసం పెట్టుకుంటా మీ ఆయన బతుకుతాడు, మరి మీరు ఎన్నో కింద పడతారు. సో అట్లా మీరు కొంచెం ఎన్ష్యూర్ చేసుకొని సేఫ్టీ అనేది మీ ఇంట్లో వాళ్ళ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ ఏదైతే సపోజ్ ఒక యూటర్న్ దూరం ఉన్నది, ముంగట మీ కొడుకు మీ ఆయనో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మమ్మీ, ఇక్కడ రివర్స్ రాంగ్ రూట్లో వెళ్ళిపోదాం పా అంటే అప్పుడు మీరు ఆపాలి. లేదు అర్జెంట్ ఉంటుంది, ముందుకు పోయి తీసుకురా, ఏం కాదు, 5 రూపాయలు పెట్రోల్ కాదు అని చెప్పేసి నువ్వు ఇప్పుడు ప్రాణాన్ని డేంజర్లో పెడతావని చెప్పాలి. సో అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ట్రాఫిక్లో. ఏదో పెద్ద తప్పు చేసిన వాళ్ళు కాదు వీళ్ళందరికీ యాక్సిడెంట్ అయిన వాళ్ళు. చిన్న మిస్టేక్, ఆ టైంలో ఏదో మనకు ఫోన్ వస్తుంది, వాడు ఏదో మైండ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అట్లా బస్సుకి అడ్డం వెళ్ళడము, లేకపోతే సడన్ గా లేన్ షిఫ్ట్ చేసేయడము, అంటే ఒక స్ట్రేట్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్కి తీసుకోవడం, రైట్కి తీసుకోవడం, ఇండికేటర్ లైట్ చేయకుండా ఆ టైంలో ఎన్నుకున్న వెహికల్ మీద వెళ్ళిపోవడం అంత ఛాన్స్ ఉంటుంది. సో ట్రాఫిక్ రూల్స్ మీరు తప్పకుండా పాటించాలి. అండ్ మా లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రాపర్గా, చూసిన నేను. సో ఒక కేసు గురించి లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్, ఇంకొకటి అన్నికంటే ఇంపార్టెంట్, మా పోలీస్ ఎంత డ్యూటీ చేస్తుందో మీరు చూడాలి. ఇప్పుడు బయట సినిమాల వల్లనో లేకపోతే రకరకాల మాధ్యమాల వల్లనో అదే అన్ని పాయింట్లు కూడా యాడ్ చేస్తాం. అది ఫోన్ చేసినప్పుడు వచ్చేది వేరు, ఫోన్ చేసినప్పుడు వచ్చేది అప్పుడే వస్తుంది, ఫోన్ చేసినప్పుడు వచ్చేది అప్పుడే వస్తుంది. ఇప్పుడు అందుకే మేము విషయం మీకు తెలియాలని, కానీ నేను పాయింట్ బుక్ లో రాస్తే ఎవ్రీ డే అది పోవాల్సిందే పెట్రోలింగ్ మాట. సో మీకు తెలిసే కదా ఎట్లా ఇవ్వాలని చెప్పేసి అట్లా ఏరియా పేరు ఇవ్వండి. మంచి పని చేశారు. అంటే అక్కడే కాదు, కొంచెం ఒక 50 మందిలో ధైర్యం కూడా నింపారు, 50 మంది ధైర్యం కూడా నింపారు. బట్ ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉండండి. యాక్చువల్లీ ఇంకో జోనల్ కమిషన్ మీటింగ్ ఉన్నది, నేను అక్కడికి వెళ్తాను. బట్ లా అండ్ ఆర్డర్ పీపుల్ కంటిన్యూ ఉంటాం ఆ సౌండ్ లో అందుబాటులో ఉండదు. అప్పుడు అందుకే ఏం చేయాలంటే మల్టిపుల్ లెవెల్స్ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఈయన కేసులు ఉన్నాయి. అది ఎందుకు ఇప్పటికి కూడా చెప్తున్నాం, మా కమిషనర్ మేడం కూడా ప్రతి మెసేజ్ ఎవరి దగ్గర వాట్సాప్ నుంచి వస్తుందో పలానా ఏదో ప్రాబ్లం ఉన్నది, రోజుకి అట్లీస్ట్ ఒక 4-5 మెసేజ్ మాకు ఫార్వర్డ్ అవుతుంది. రావాలి ఇక్కడ పలానా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అంటే అంత హైయెస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా అంత రెస్పాన్సిబుల్ గా మెసేజ్ చూసుకుంటున్నారు. సో ఎవ్వరు కూడా అట్లా నాన్ సీరియస్ గా బిహేవ్ చేయరు. అట్లా నాన్ సీరియస్ గా బిహేవ్ చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఆఫీసర్ నాన్ సీరియస్ గా బిహేవ్ చేసారో ఒక 3 నెలలు నడుస్తుంది, 4 నెలలు నడుస్తుంది, ఇంతమంది మాకు తెలిసిపోతుంది. ఆ ఏరియాలో మాకు మేము తీసుకున్న ఫీడ్బ్యాక్ మెకానిజం మాకు ఉంటాయి. రెస్పాండ్ అయ్యి ఆ ప్లేస్ రీచ్ అవ్వడానికి 5 నిమిషాలు పట్టింది. కంట్రీలో ఎక్కడ కూడా లేదమ్మా, 5 నిమిషాలలో ఏదైనా ప్రాబ్లం దగ్గరికి పోలీస్ వెళ్ళిపోయి రెస్పాండ్ అయ్యేది ఎక్కడ కూడా లేదు. అది మీరు అభినందించాలి. అది అట్లా అని చెప్పేసి మేము ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉన్న మాత్రం నేను చెప్తలేదు.
మేము కూడా ట్రై చేస్తాం, అందుకే మిమ్మల్ని కూడా మేము ట్రై టు బాగా ఇట్లా ఇంకా బాగా సర్వీసెస్ డెలివరీ చేయాలనే అంశంలో మేము కూడా ఉన్నాం. సో మీరు ఇట్లానే యాక్టివ్గా క్వశ్చన్ ఫంక్షన్లలో మరీ కఠినంగా కూడా ఉండలేదు. కరెక్ట్ కరెక్ట్, అందుకే వాళ్ళకి కేసులు అయితే వేస్తున్నాం, కేసులు అయితే 100% వేస్తున్నాం. ఇప్పుడు కూడా బోనాలు ఉంటాయి, వచ్చే 4 రోజులు ఏరియాలో ఉన్నాయి. సో అదే విషయం మీరు దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకోవాలి. మాకెందుకు లేకుండా ఉండొచ్చు, మాకెందుకు అంటే ఎప్పటిదాకా ఉండొచ్చు. మన సొంత వాళ్ళు దానికి బానిసైనంత అప్పుడు దాకా నొప్పి తెలుస్తుంది మనకి. మన సొంత వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు కొడుకో లేకపోతే కూతురో ఇప్పుడు తేడా లేదమ్మా, జెండర్ అనేది తేడా లేదు. డ్రగ్స్ కి బానిస అవ్వడానికి ఎవరైనా అవ్వగలుగుతాం. సో అప్పుడు మనకి ఆ పెయిన్ తెలుస్తుంది. దానికోసం మనం సొసైటీ నుంచి ముందే ఆలోచించాలి. సమాజం గురించి మనం ఆలోచించిన రోజు సమాజం ఫ్యామిలీ మంచిగా నడుస్తుంది కదా, మాదేముంది మనకెందుకు అన్న ఆలోచన ఎప్పటికి కూడా మనలో ఉండదు. అప్పుడు ఎప్పుడైతే ఆలోచన మనకు వస్తుందో దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ద సొసైటీ. సో మీ అందరూ కూడా మా లా అండ్ ఆర్డర్ మిత్రులకి అండ్ మా ట్రాఫిక్ సిబ్బందికి తప్పకుండా ప్రతి విషయంలోనూ కోఆపరేట్ చేయాలి. మీ అందరూ కూడా మాకు ఇన్ఫార్మర్లుగా మారి ఈ డ్రగ్స్ అనేది లేకుండా అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మారి మీ సొంత లైఫ్లు అండ్ మీ సొంత రైట్స్ ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సహచరి ప్రోగ్రామ్ తీసుకొచ్చిన సిపి మేడం కి థ్యాంక్స్ చెప్తూ అండ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన మల్కాజిగిరి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి అండ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. వాళ్ళందరికీ మ్యానిపులేట్ చేసి లేకపోతే మాయ మాటలు చెప్పేసి ప్రలోభ పెట్టి బలవంతం చేసి లేకపోతే బ్లాక్మెయిల్ చేసి ఎన్నో రకాలుగా నానా రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటూ ఒక దేశం నుంచి వేరే దేశానికి కావచ్చు ప్రదేశానికి కావచ్చు తీసుకెళ్లి అమ్మేయడం, వ్యభిచారం చేపియడం, వాళ్ళ అవయవాలు మన బాడీలో ఉన్న అవయవాలు చాలా విలువైనవి అవి తీసుకొని వేరే వాళ్ళకు ట్రాన్స్ప్లేట్ చేయడం. ఓకేనా? సో ఎన్నో రకాలుగా అక్రమ రవాణా జరుగుతుంది. సో ఎవరికి జరుగుతుంది? ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే అవగాహన, ఇప్పుడు నీకు చెప్తున్నాం కదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి తెలియదు. అవునా కదా? ఇప్పుడు మేము సమ్ ఏరియాలో ఉంటున్నాము అంటున్నారు, ఇంకెంతో బాధలు కష్టాలు ఉంటాయి కదా. నాలాంటి మంచోళ్ళు వచ్చి నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, వేరే దేశానికి మీ బాబుకు పంపి అంటే నువ్వు అప్పు చేసుకుని ఉన్న తాడమ్మేసి ఏమి వాళ్ళకు బ్రోకర్లకి డబ్బులు ఇచ్చి పాస్పోర్ట్ చేపించి పంపించేస్తావు నీ కొడుకుకి. కొడుకు ఫోన్ చేయడు, ఫోన్ ఎత్తాడు, ఏమైందో తెలీదు, అలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటావు. కానీ నువ్వు ఫస్ట్ మొదటి స్టెప్ ఏం చేసినావు? తప్పు చేసినావు. డబ్బు ఆశపడి ఎంబడే డబ్బులు కట్టేసి పాస్పోర్ట్ చేపించి ఉద్యోగం వస్తుంది అనేసి తెలుసుకున్నావా వెనుక నిజమే జరుగుతుందా లేదా, వాళ్ళు నిజంగా పాస్పోర్ట్ చేసేటోళ్ళ మంచి ఉద్యోగాలు ఇప్పించేటోళ్ళ గవర్నమెంట్ అర్హత ఏమైనా ఇచ్చిందా, సర్టిఫికేట్ ఏమైనా ఉందా అని తెలుసుకుంటున్నామా? ఎన్నో గ్రూప్లలో యాడ్ అయిపోతున్నాం ఏదో లింక్. చంపాపేటలోని హైరాజ్ జూనియర్ డిగ్రీ కళాశాలలో బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కళాశాల కరెస్పాండెంట్ శ్రీరంగం మీనాక్షి, హైరా వ్యవస్థాపకుడు గ్రూప్ మేనేజ్మెంట్ శ్రీరంగం సీతారామ శేషశ్రీ, ప్రిన్సిపల్ పద్మజ, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు, సాంప్రదాయ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకోగా బోనాల జాతరను అందరూ ఘనంగా విజయవంతం చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మహిళపై పెప్పర్ స్ప్రేతో దాడి చేసి 3 తులాల బంగారు పుస్తల తాడును అపహరించిన కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ ఘటనలో భార్యాభర్తలను అరెస్టు చేసి దోచుకున్న బంగారు పుస్తల తాడుతో పాటు పెప్పర్ స్ప్రేను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఆగస్టు 5న సదాశివపేట పట్టణంలోని చాకలికేరి ప్రాంతంలో కల్లు దుకాణం వద్ద మల్లమ్మతో పరిచయం పెంచుకున్న నిందితులు మార్కెట్ నుంచి ఇంటి వద్ద దింపుతామని నమ్మించి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. అనంతరం వెల్దూరు గ్రామ శివార్లో మహిళపై పెప్పర్ స్ప్రే చల్లి దాడి చేసి ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తల తాడును అపహరించి పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సదాశివపేట పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి కేవలం 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని అపహరించిన బంగారు పుస్తల తాడుతో పాటు ఘటనలో ఉపయోగించిన పెప్పర్ స్ప్రేను స్వాధీనం చేసుకున్నారు. 26 రోజు సాయంత్రం 6:30 గంటల సమయం లోపల ముబారక్పూర్ ఏ గ్రామానికి చెందినటువంటి మంగలి మల్లమ్మ అనేటువంటి మహిళ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ముబారక్పూర్ ఏ గ్రామం నుండి కూరగాయలు కొనుక్కోవడానికి ఇక్కడ మన సదాశివపేట టౌన్కి వచ్చింది. ఈ కూరగాయలు కొన్న తర్వాత ఆమె పక్కనే చాకలికేరిలో ఉన్నటువంటి కళ్ళు దుకాణం దగ్గరికి తాగడానికి వెళ్ళింది. అక్కడ తాగడానికి వెళ్ళినటువంటి సమయం లోపల ఒక గుర్తు తెలియని ఇద్దరు ఆడ ఒక మొగ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు పరిచయం అయ్యి ఈ మంగలి మల్లమ్మ ఫిర్యాదుదారులతోటి చనువు పెంచుకున్నారు. మాటలు కలిపి ఈమెతోటి చనువుగా నటించి ఈ మంగలి మల్లమ్మను ఈ కూరగాయలు కొనుక్కున్న తర్వాత మేము ఊరి దగ్గర వదిలిపెడతామని చెప్పేసి అని వాళ్ళ బైక్ పైన ఎక్కించుకొని వెల్టూరు గ్రామం దాటిన తర్వాత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో అక్కడ బైక్ ఆపిరు. బైక్ ఇద్దరు ఈ ఆడ మగ వ్యక్తులు బైక్ ఆపేసి ఎంట తెచ్చుకున్నటువంటి ఆ పెప్పర్ స్ప్రే ఏదైతే ఉందో ఈ ఫిర్యాదుదారులు ఈ కంట్లో కొట్టంగానే ఆమె కళ్ళు మండి ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఈ గుర్తులేని ఆడ మగ ఇద్దరు కూడా ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల బంగారు చైన్ను దొంగిలించుకొని ఆ బండి పైన పారిపోవడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి మంగలి మల్లమ్మ ఫిర్యాదు మేరకు మనం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మనము సాంకేతికంగా సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీని బేస్ చేసుకొని నిందితులైనటువంటి ఈ కొత్తగొల్ల బాబు తర్వాత అతని భార్య కవిత ఈ మన మునిపల్లి మండలం పెద్దగోపులారానికి చెందినటువంటి వీళ్ళిద్దరిని భార్యాభర్తలను మనం 24 గంటల్లో వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మనము పోయినటువంటి ఫిర్యాదుదారుల యొక్క ఈ 3 తులాల బంగారంని రికవర్ చేయడం జరిగింది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ చరిత్ర అయితే ఏం లేదు. వీళ్ళ ఫైనాన్షియల్గా వీళ్ళు కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు కూడా ఈ ముందు వేసుకున్నటువంటి పథకం ప్రకారం ముందే ఆ రోజు దొంగతనం చేసుకోవాలని చెప్పేసి అని ఇంటి నుండి ప్రిపేర్ అయ్యి వాళ్ళ పెప్పర్ స్ప్రే అదంతా కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి కళ్ళు కంపౌండ్ దగ్గర తాగి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేసుకొని చైన్లు దొంగతనం చేయాలని ముందే వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగానే ఇదంతా ఎగ్జిక్యూట్ చేసిండ్రు. వాళ్ళని మనం 24 అవర్స్లో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి 3 తులాల బంగారు చైన్ ఏదైతే పుస్తల తాడు రికవరీ చేయడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆది సోమవారాల్లో జరిగే మహంకాళి బోనాల ఉత్సవాలకు అధికారులు ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆదివారం ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించగా ప్రధాన కూడళ్లలో భారీ కటౌట్లు స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆగస్టు 10వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సాంప్రదాయ రంగం కార్యక్రమం, మధ్యాహ్నం 2 గంటలకు పోతరాజుల విన్యాసాలు, బలికంప సాయంత్రం 5 గంటలకు అమ్మవారిని సాగనంపే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అరుణ్ శర్మ తెలిపారు. ఆగస్టు 9న బోనాల సమర్పణ, 10న రంగం తొట్టెల సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.
గుజరాత్ రాష్ట్రంలోని విర్పద్దా గ్రామంలో రైతు ప్రాణ్ జీవన్ బాయ్ పొలంలోని బావిలో నీరు సముద్ర అలల్లా ఉప్పొంగుతూ కదులుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మంగళవారం కొంతసేపు తగ్గిన ఈ కదలికలు బుధవారం మళ్లీ ప్రారంభమయ్యాయి. రాత్రి పొరల మధ్య చిక్కుకున్న వాయువుల ఒత్తిడి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వింత ఘటన వెనుక అసలు కారణాన్ని తెలుసుకునేందుకు భూగర్భ నిపుణులతో ప్రత్యేకంగా పరిశీలనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా బావిలో నీరు అలల్లా కదులుతున్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి తరలివస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం బోగారం గ్రామంలో లారీల బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇటీవలి కాలంలో బోగారం పరిసర ప్రాంతాల్లో నిలిపి ఉంచిన లారీల నుంచి బ్యాటరీలు వరుసగా చోరీకి గురవుతుండటంతో లారీ యజమానులు గ్రామస్తులు అప్రమత్తంగా నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని గుర్తించి వెంటనే పట్టుకున్నారు. చోరీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన లారీ యజమానులు గ్రామస్తులు వారిని నిలదీయగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు మరిన్ని చోరీలకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇక బోగారం పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న బ్యాటరీ చోరీలకు అడ్డుకట్ట వేయాలని రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు ఏదైనా తీసుకున్నారు తెలుగులో మాట్లాడరా? తెలుగు వస్తుందా? ఎందుకు ఏ దుకాణాలా? స్క్రాప్ దుకాణం కాదు, ఎందుకు ఆపినావు? మస్తూరాబాద్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ కాక మస్తూరాబాద్ అంతా ఎక్కడ అట్టే పోతాం. కొనుకోసే బ్యాటరీగా నేను 1,00,000 రూపాయలకి ఇస్తాను. 1,00,000 రూపాయలు ఎందుకు ఇస్తాను? अरे 3 लाख मार दी अरे ఎవడో ఒకరు అడుగురు ఇంతమంది అడుగుతారా మీరు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సహచరిణి 2026లో మహిళల భద్రతపై అవగాహన డీసీపీ రాహుల్ రెడ్డి. చంపాపేట్ హైరా కళాశాలలో ఘనంగా బోనాల వేడుకలు.
బంగారం దోపిడీ 24 గంటల్లోనే భార్యాభర్తలను అరెస్టు చేసిన సదాశివపేట పోలీసులు. మేడ్చల్ మల్కాజ్గిరిలో మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం. గుజరాత్లో వింత ఘటన, బావిలో సముద్ర అలల్లా కదులుతున్న నీరు. బోగారంలో బ్యాటరీ దొంగలను వెంటాడి పట్టుకున్న గ్రామస్తులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.